హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పప్పు చారు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటాయి. సమ్మర్ స్పెషల్ పప్పు చారు అండి. ఫస్ట్ అయితే మ్యాంగో తీసుకున్నాను, 3 మిర్చీస్ తీసుకున్నాను. ఇక కందిపప్పు ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి. చూడండి, హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను. మ్యాంగో ఒక్కటి సరిపోతుందండి. 3 మిర్చీస్ తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు అయితే అందులో వేసుకొని కుక్కర్లో నీట్గా అయితే కడిగి అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీట్గా కడిగేసాను. ఇప్పుడైతే అది పక్కన పెట్టేసి ఇక మ్యాంగో అయితే తీసుకొని దానిపైన ఉన్న మొత్తం చెక్కంతా ఇట్లా అయితే తీసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లాగా చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ స్పెషల్గా మనకి ఈ మ్యాంగో అయితే సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఏ ఐటమ్స్ అయినా మ్యాంగోతో చేసుకోగలుగుతామండి. చూడండి, మొత్తం చెక్కంతా తీసేసాను. ఇప్పుడైతే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా 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 టేస్టీగా అయితే ఉంటాయండి. అన్నంలోకి కానీ లేదంటే ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటాయండి ఈ పప్పుచారు అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అని. నాకైతే చాలా టేస్టీగా అయితే వచ్చాయండి పప్పుచారు. ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసానండి. కొంచెం అయితే పసుపు వేసుకుందామండి, కొంచెం కారం అయితే వేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే సరిపడా వాటర్ అయితే పోసుకుందామండి. ఆ పప్పు ఉడకడానికి, పప్పు మ్యాంగోస్ ఉడకాలి కదా, వేసేసానండి. ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని మూత అయితే క్లోజ్ చేసేసి కుక్కర్ది విజిల్ అయితే పెట్టేసుకొని ఒక్క 3 విజిల్స్ వస్తే చాలండి, మనకి రెడీ అయిపోతుంది. పప్పు అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, స్టవ్ పైన అయితే పెట్టానండి. 1 విజిల్ అయితే వచ్చింది. ఇంకా 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందామండి. ఇగోండి చూడండి, ఇంకొక విజిల్ అయితే వస్తుంది. ఇగోండి వచ్చింది. ఇంకొక విజిల్, 3 విజిల్స్ అయితే రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతే మనమైతే మూత తీయాలండి. వెంటనే అయితే మూత అయితే తీసేయకూడదు. చూడండి, చాలా బాగా ఉడికింది. 3 విజిల్స్ చాలండి, చాలా బాగా ఉడికిపోతుంది. పప్పు కుత్తి కూడా అవసరం లేదు. మనం గరిటతోనే ఇట్లా తిప్పుకుంటే చూడండి, మొత్తం మ్యాష్ అయితే అయిపోయింది పప్పు అంతా. చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది పప్పు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఫస్ట్ యాడ్ చేయకూడదు. ఎప్పుడైనా పప్పులో మనం పప్పు ఉడికిన తర్వాతే సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు వాటర్ కూడా పోసుకోవాలండి సరిపడా. మీకు ఎంత రసం కావాలి అంటే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే వాటర్ మొత్తం యాడ్ చేసేసాను. చాలా బాగా మరగనివ్వాలండి కొంచెం సేపు. ఇప్పుడే వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సేపు మరగనివ్వాలండి. అప్పుడే చాలా టేస్టీగా అయితే వస్తాయండి చారు. చూడండి, తాలింపు గింజలు అయితే తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవైతే బాగా మరిగిపోతున్నాయి. చూడండి, హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతాయండి. మనం దగ్గరే ఉండి సిమ్ అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి పప్పుచారు అనేది ఎప్పుడైనా సరే. ఇప్పుడైతే తాలింపు అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసానండి. తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండ్ కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేసానండి. కొంచెం మిర్చి కూడా యాడ్ చేశానండి. చూడండి, ఈ తాలింపు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే పప్పులో అయితే మిక్స్ చేసేసుకుందామండి తాలింపుని. చూడండి, ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది తాలింపు. చూడండి, పప్పులో వేసాను. చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదా పప్పు చారు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే ఈరోజు పప్పుచారు చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. మ్యాంగో పప్పుచారు సమ్మర్ స్పెషల్. అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. తినడానికి కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ టైంలో కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేశానండి.
కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఏ కర్రీకైనా చారుకైనా సరే చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి. నేను ప్రతి కర్రీలో పప్పుచారుల్లో అన్నిటిలో కసూరి మేతి అయితే యాడ్ చేస్తానండి. మనకి చాలా ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుందండి కసూరి మేతి యాడ్ చేయడం వల్ల. సాంబార్ మసాలా కూడా ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చండి. నేనేం వేయట్లేదు, అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పప్పుచారు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.